ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటుంటారు. పెద్ద తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పలు రకాల పర్మిషన్లు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. దీంతో నానా రకాల ఇబ్బందులు గురి కావాల్సి ఉంటుంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఇంటి అనుమతి ఎలా పొందాలి? ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి కూడా పలు రకాల అనుమతులు కావాలి. లేదంటే కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి ఎవరికి సహాయం కావాలి, ఎలా పొందాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సామాన్యుల నుంచి నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణాలకే కాకుండా నిర్మాణం పూర్తయిన ఇల్లు, అపార్ట్మెంట్లలో నివాసానికి సైతం HMDA నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ OC తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లు ఆధారాలుంటే దరఖాస్తుదారులు ప్రత్యేకంగా HMDA అధికారుల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు. TGB పాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్ణీత వ్యవధిలో ప్రాసెసింగ్స్ పొందవచ్చు. కొత్తగా అపార్ట్మెంట్ కానీ బిల్డింగ్లు కానీ నిర్మించేందుకు చాలా మంది సకాలంలో సరైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది మీ స్వంత భూమి అయితే మీరు అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి అనుమతి పొందాలి. అదేవిధంగా మండలాలలో ఉంటే మున్సిపల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో అయితే నగరపాలక సంస్థ నుంచి అనుమతి పొందాలన్నారు. మనం ఇచ్చే డాక్యుమెంట్లో ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నామో పూర్తిగా స్పష్టంగా రాయాలి. ప్రాంతాన్ని బట్టి వారు అనుమతి ఇస్తారు. ప్రస్తుతం తెలంగాణలో మాత్రం T-పాస్ అనుమతులు ఇస్తున్నారు. భూమి మీ స్వంత కాకపోతే మీరు దానిని కొనుగోలు చేసిన వ్యక్తి నుండి రిజిస్ట్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు నిర్మించుకునే వారికి LRSను తప్పనిసరి చేస్తుంది. గతంలో ఇలా అనుమతి లేకుండా లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పథకం తీసుకొచ్చింది. అయితే క్రమబద్ధీకరణకు ముందుగా రావాల్సిన ప్లాట్లు యజమానులకు ఇది స్వచ్ఛంద పథకం. క్రమబద్ధీకరణకు ముందుగా రాని యజమానులపై ఎలాంటి నిషేధిత నిబంధనలు లేనందున వారు పరిమిత విజయాన్ని సాధించారు. అందువల్ల ఈ ప్రణాళిక లేని ప్రాంతాలన్నింటినీ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలోకి తీసుకురావడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో సహాయపడుతుంది. ఇలా అక్రమ లేఅవుట్ క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం LRS అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇంకో విషయం ఏంటంటే మీరు నిర్మిస్తున్న ఇల్లు అటవీ ప్రాంతంలోనా లేక ఇండస్ట్రియల్ జోన్లోనా అనేది తెలియాల్సి ఉంది. ప్రతిదానికి NOC తీసుకోవాలి. ఇన్ని అనుమతులు ఉన్నప్పుడే మీరు ఇల్లు కట్టుకోవచ్చు. లేకుంటే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిదానికి అనుమతి పొందిన తర్వాతే ఇల్లు కట్టుకోవాలి. అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే కూల్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అంటున్నారు. అన్ని సరైన పత్రాలు ఉంటే ఇంటికి 10 నుండి 15 రోజుల్లో అనుమతి లభిస్తుంది. లేదంటే అనుమతి రాదు. మరో విషయం ఏంటంటే బ్రోకర్లను సంప్రదించి ఎవరు మోసపోవద్దు. మార్కెట్ వాల్యూ, నాలా ఛార్జీలు, NOC, సైట్ ఫోటోలు, జియో కోఆర్డినేట్స్, సైట్ సర్వే బౌండరీలు తదితర పత్రాలను ఉంటే సహకాలంలో అనుమతులు లభిస్తాయి. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం భూమి స్వభావాన్ని ధృవీకరించే సర్టిఫికేట్, నీటి నాణ్యత ధృవీకరణ, డిజైన్లు, ఫైర్, పర్యావరణ తదితర సంస్థలు అనుమతులు, బిల్డింగ్ రిస్క్ ఇన్సూరెన్స్ వంటివి ఉండాలి.